ఎవడికి సొంతం ఇదంతా, ఇది ఎవ్వడు నాటిన పంట, ఎవడికి వాడే నాదే హక్కని చెయ్యేస్తే ఎట్లా. తరముల నాటి కదంతా తదుపరి మిగలాలంట, చెరపక కదపక 10 కాలాలిది కాపాడాలంట. ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ సోషల్ మీడియాలో ఇదే డైలాగ్ ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది, హెచ్సియులో జరిగేటువంటి భూముల విషయంలో జనతా గ్యారేజ్కి సంబంధించినటువంటి మీమ్సే ఎక్కువగా వైరల్గా మారాయి. అవేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రీసెంట్గా జరిగేటువంటి ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడో రిలీజ్ అయినటువంటి జనతా గ్యారేజ్ సినిమా ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. ఎందుకు అనంటే అక్కడ జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్కి ఆ సినిమాలో ఉన్నటువంటి సీన్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా లింక్ అయినాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ ఆ సీన్స్ అన్నీ తీస్తూ కూడా దానికి మీమ్స్ చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ గారు చెప్పేటువంటి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు తెలుసు, అంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి డెఫినెట్గా. దాని తర్వాత మన తరతరాలకు ఎవరు ఉంటుంది కదా, మనకు కాపాడేలా ఇచ్చారో మనం కూడా మన తర్వాత జనరేషన్స్కి అలానే ఇవ్వాలి అని కూడా అంటున్నారు. అయితే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు సోషల్ మీడియా కానీ యూట్యూబ్స్లో కానీ ఎక్కడైనా కానీ ఇదే డైలాగు, ఇదే స్టేటస్లు, ఇదే ఇన్స్టా స్టోరీస్ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉన్నాయి. బట్ అయితే ఎక్కడైనా అంటే ఎప్పుడో రిలీజ్ అయినటువంటి సినిమా అయినా బట్ ఎప్పుడో ఒకసారి అంటే రియల్గా జరిగేటువంటి ఒక ఇన్సిడెంట్కి డెఫినెట్గా అది లింక్ అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంటే కమర్షియల్ సినిమాలు ఎప్పుడైనా కానీ తీసేటువంటి సినిమాలు కమర్షియల్ సినిమాలా లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు బేసిక్గా చూడకపోవచ్చు. బట్ జనతా గ్యారేజ్ అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితిలో అది ఓకే, జస్ట్ నేచర్ని కాపాడాలి అనే ఒక మెసేజ్ని తీసుకొచ్చింది కానీ బట్ అప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేవు, ఏం లేవు. బట్ మళ్ళీ ఆ సినిమాని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ లింకప్ అయితే లింక్ చేస్తున్నారు దానికి. అయితే ఇక్కడ ఏమైందంటే ఏదైనా కానీ ఇప్పుడు సొసైటీలో సినిమా మీద అంటే సినిమా తీసేటువంటి విధానం కానీ సినిమాల మీద కానీ సినిమా మనుషుల మీద కానీ చాలా వరకు వాళ్ళు సొసైటీ మీద ఎంతో కొంత ప్రభావితం డెఫినెట్గా చూపిస్తాయి. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి ఒకే ఒక్కడు సినిమా ఉంది, అర్జున్ గారిది. ఆయన కూడా చాలా వరకు అంటే సొసైటీలో జరిగేటువంటి ఇన్సిడెంట్ని చేస్తూ ఆ సినిమా చేశారు. అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పటికీ కూడా ఆ డైలాగ్స్ ఎక్కడ చూసినా కానీ వైరల్ అవుతూనే ఉంటాయి. ఎక్కడో అక్కడ ఏదైనా గవర్నమెంట్ ఇష్యూస్లలో కానీ లేదంటే ఎక్కడైనా బయట జరిగిన ఇన్సిడెంట్స్ కూడా దానికి లింక్ అవుతూ ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి లింక్స్ వస్తూనే ఉంటాయి. అయితే దాని తర్వాత మళ్ళీ శ్రీమంతుడు కూడా అదే జోనర్ తోటి అయితే రావడం జరిగింది. శ్రీమంతుడు కూడా సేమ్, అంటే ఊరిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ అంత అలా ఊరికి చాలా ఇస్తుంది, ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి అది కూడా రావడం జరిగింది. అండ్ దాని తర్వాత చాలామంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఊర్లను దత్తకు తీసుకున్నారు. దాని తర్వాత వాళ్ళకు విలేజ్లో కావాల్సిన ఫెసిలిటీస్ కూడా వాళ్ళ మేరలో వాళ్ళు చేశారు. అయితే ఎప్పుడైనా కానీ అంటే ఏ ట్రెండ్కి ఆ ట్రెండ్ అన్నట్టు ఏదైనా కానీ గతంలో ఉన్నటువంటి జనతా గ్యారేజ్, దాని తర్వాత శ్రీమంతుడు, ఇలా ఉన్నటువంటివన్నీ కూడా ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో ఎక్కువగా మన చుట్టూ ఉంటుందన్నమాట. ఎక్కడ ఏది జరిగినా కానీ ఇన్సిడెంట్ చేసినా కానీ మీమ్స్ కానీ లేదంటే ట్రోల్స్ కానీ ఎప్పుడైనా వస్తూనే ఉంటాయి. బట్ కాకపోతే ఇప్పుడు ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించినటువంటి సాంగ్స్ చూస్తే ప్రణామం సాంగ్ ఉంటుంది, అందరికీ చాలా మంచి ఫేవరెట్ సాంగ్ అయ్యి ఉండొచ్చు. అండ్ దాంట్లో జనతా గ్యారేజ్లో ఉన్నటువంటి సినిమా కాన్సెప్టే నేచర్ని కాపాడాలి అనేది ఒక క్యారెక్టర్ ఎన్టీఆర్ గారిది, అక్కడ మోహన్ లాల్ గారిది వేరే విషయం, అది కూడా అందరికీ తెలిసిందే. బట్ ఎప్పుడో రిలీజ్ అయినటువంటి యూట్యూబ్లలో సాంగ్స్ అన్నది ఇప్పుడు ట్రెండింగ్గా మారి అండ్ ఇప్పుడు కూడా దాంట్లో కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మీరు కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసినా కానీ చాలా వరకు అంటే దాదాపు ఒక 300-400 కామెంట్స్ ఇప్పుడు లేటెస్ట్గా అంటే ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్న దాని మీదనే ఎక్కువగా ఆ కామెంట్స్ అయితే రావడం. అండ్ సర్చింగ్స్లో కూడా ఆ సాంగ్ ఎక్కువగా ఉంది. అండ్ దాని తర్వాత ఆ సాంగ్ ఉన్నటువంటి సినిమాలో 2 పార్ట్స్ అండ్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ నేచర్ మీదనే ఉంటుంది. అండ్ నేచర్తో పెట్టుకుంటే డెఫినెట్గా ఇబ్బందులు అవుతాయి ఫ్యూచర్లో అని కూడా చూపించడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది కూడా ఈవెన్ దానికి గతంలో నాగశ్విన్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు రేణు దేశాయ్ గారు కూడా రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. ప్లీజ్ వేడుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం చూడండి, మా భావితరాలకు దృష్టిలో పెట్టుకొని అది అలానే ఉంచండి అని కూడా అంటున్నారు. మరి దీని మీద అయితే ప్రభుత్వం డెఫినెట్గా వాళ్ళేం చెప్తున్నారు అని అంటే ఇది గత ప్రభుత్వం చేసేటువంటి కుట్ర, వాళ్ళు వ్యక్తుల చేతిలోకి పోతుంటే మనం ఇది ప్రభుత్వ ఖజానాగా మార్చాం, దీన్ని దయచేసి రాజకీయాలు చేయొద్దు అని కూడా వాళ్ళు అంటున్నారు. వీళ్ళు మాత్రం డెఫినెట్గా అక్కడ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. అక్కడ నెమళ్ళు కానీ జింకలు కానీ తిరిగేటువంటి వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు దానికి ఇక్కడ జనతా గ్యారేజ్ సినిమా కూడా అవుతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది జనతా గ్యారేజ్ సినిమాని డెఫినెట్గా మళ్ళొకసారి రిలీజ్ చేస్తే
బాగుంటుంది అన్న కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే ఈవెన్ ఇష్యూస్ వచ్చినప్పుడు సినిమా ప్రభావం డెఫినెట్‌గా చాలా వరకు ఉంటుంది. ఇంపాక్ట్ ఉంటుంది. సో, అలానే ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని రిలీజ్ చేస్తే అట్‌లీస్ట్ కొంతవరకన్నా వాళ్ళు మార్చుకునే తత్వం ఉంటుంది అని కూడా మరికొంతమందయితే సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. సో, చూడాలి మరి మొత్తంగా ఏదేమైనా కానీ సినిమా డెఫినెట్‌గా బయట జరిగేటువంటి అంశాల మీద డెఫినెట్‌గా ప్రభావితం చూపుతదనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పి మరొక్కసారి 'జనతా గ్యారేజ్' సినిమా అయితే రుజువు చేయడం జరిగింది. సో, చూడాలి మరి దీని మీద ఈ ఇష్యూ మీద ఇది ఎక్కడికెళ్తుంది. ఈవెన్ చాలామంది ఫైట్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. మరి ఇది డెఫినెట్‌గా ఆపుతారా లేదా అనేదైతే వెయిట్ చేయాల్సిందే.